నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఈరోజు చాలా ప్రత్యేకమైన నటిని కలవబోతున్నాం. 70వ దశకంలో ఆవిడ చాలా టాప్ హీరోయిన్. అండ్ ఒక విశేషం ఏంటంటే ఒక తరంలో అంటే ఒక దశకంలో 3 తరాల హీరోలతో వారి సరసన హీరోయిన్గా నటించి అందరినీ మెప్పించారు. తెలుగువారి గుండెల్లో అయితే అందాల లతగారుగా మిగిలిన్నారు. అండ్ తమిళులకి ఎంజీఆర్ లత అని పేరు సంపాదించుకున్నారు. కారణం ఏంటంటే ఎంజీఆర్ గారి సరసన ఎక్కువ సినిమాలు చేయడం వల్ల. వీరి జీవితంలోని ఎన్నో విశేషాలు తెలుసుకోవడం చాలా గొప్ప అదృష్టం మనందరికీ. ఎందుకంటే ఇంట్లోకి అడుగు పెట్టగానే ప్రతి గోడ, ప్రతి స్తంభం, ప్రతి వివరం చూస్తుంటే ఒక్కొక్క కథ కనిపిస్తోంది. లతగారితో కలవబోతున్నాం, మాట్లాడబోతున్నాం. లతగారు, సాదర నమస్కారాలు మీకు. లతగారు, మీరు రాజవంశస్థులు అని విన్నాం. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. మా నాన్నగారు రాజా ఆఫ్ రామనాథపురం అండ్ హీ వాజ్ మినిస్టర్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్. రైట్ మ్యామ్. అండ్ కామరాజ్ గారు గవర్నమెంట్, రాజాజీ గారు గవర్నమెంట్, హీ వాజ్ మినిస్టర్. మై మదర్ ఇస్ లీలా రాణి, షీఈస్ ఫ్రమ్ ఆంధ్ర, బట్ షీ ఆల్సో స్టడీ ఇక్కడే చదువుకున్నారు. సో రెండు మాట్లాడతాం మేము. అండ్ నాకు సినిమా లైనే వస్తాను అనుకోలేదు. మా పెద్దమ్మ కమలా కోట్నిస్ గారు, షీ వాజ్ యాక్ట్రెస్ ఇన్ హిందీ. దేవన్ గారితో తెలుగు సినిమాలు కూడా చేశారు. కృష్ణవేరి గారు ఉన్నారు చూడండి. అవునవును, చాలా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, చాలా ఫ్రెండ్స్. అదే లేకపోతే నాకు సినిమా, నేను పుట్టేటప్పుడు ఆవిడ సినిమాలో లేదు. సో మా మదర్ హోల్ ఏంజల్స్ కాన్వెంట్లో చదువుకుంటాను ఇక్కడ చెన్నైలో. ఇట్స్ వెరీ స్ట్రిక్ట్. అండ్ బట్ నాకు ఒక ప్యాషన్ ఎప్పుడు సినిమాలో రావాలని కాదు, డాన్స్. స్కూల్ ఏ పర్ఫార్మెన్స్ అయినా, ఏదైనా తమిళ డ్రామా కానీ ఇంగ్లీష్ డ్రామా కానీ డాన్స్ కానీ నన్నే పిలుస్తారు. అది ఐరిష్ నన్స్ ఉన్నారు అప్పుడు, ఐరిష్ నన్స్, స్కూల్ వాజ్ రన్ బై ఐరిష్ నన్స్. మెగల్ గో డాన్స్ అంటారు. ఏదైనా చేస్తాను. సో దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్. 2 years నుంచే ఏదైనా మ్యూజిక్ వేస్తే ఆడతానంట. మదర్ చెప్తాను ఎక్కడ నువ్వు ఆడుతున్నావు, అది ఒక ఏదో ఇన్బార్న్ ఉంటుంది ఒక్కొక్కరికి. అవును, అంతే. అదే నేను స్టడీస్లో కూడా బాగా చదువుకుంటాను. అండ్ ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే ఈ డాన్సింగ్ ఇస్ మై ప్యాషన్. సో డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఫార్మల్గా? తర్వాత సినిమాకి వచ్చిన తర్వాతే ఫార్మల్ గా దండాది పనిపిల్లి గారి దగ్గర నేర్చుకున్నాను. అందరూ ఎక్కువగా వారి దగ్గర నేర్చుకుంటారు కదా. హి ఇస్ ఎ వెరీ గ్రేట్ గురు. పందనల్లూరు స్టైల్ అంటారు వాళ్ళది. తంజావూరు స్టైల్. అది అలా ఉండాలంటే శ్రీ అలాగే ఉండాలి. అది డ్రా చేసి చూపిస్తారు, చూడు అలా ఉండాలి అని. మీరు ఊరికే ఇలా పెడితేనే అంత గ్రేస్ కనిపించిపోతుందో. లేదండి, అది. సో అండ్ సినిమా కోసం ఎంజీఆర్ గారు వచ్చి నా ఫోటో చూసి, ఎలా చూసారంటే స్కూల్లో తీసిన ఫోటోగ్రాఫరు మనోహర్ సార్ డ్రామా ఫోటో తీస్తున్నారు, 2 కలిసిపోయాయి. ఎంజీఆర్ గారు మనోహర్ గారు వచ్చి ఇచ్చిస్తే నా ఫోటో అందులో ఉండింది 2 ఫొటోస్. ఎవరి ఈ అమ్మాయి అంటే రాజా ఫ్రమ్ నా డాటర్, హోలీ ఏంజల్స్ కాన్వెంట్లో చదువుకుంటుంది, నాకు హీరోయిన్ కావాలి అడగండి. డైరెక్ట్ అడగండి అంటే మనోహర్ గారు వచ్చి మా మదర్కి ఫోన్ చేస్తే, మదర్ నాన్న 14-15 years అండి, ఎక్కడ హీరోయిన్ చేస్తుంది అని లేదు, పెట్టేశారు. తర్వాత 2-3 days మనోహరే వచ్చామ్మా, నేను చెప్తే నమ్మటం లేదు, ఎంజీఆర్ గారు పిలిస్తే అందరూ ఎవరు నమ్మటం లేదు, మీరు వచ్చి చెప్పేసి వెళ్ళండి. అప్పుడు మా పెద్దమ్మ చెప్పారు, ఏంటి ఎంజీఆర్ గారు హీరోయిన్ గారు ఇంట్రడ్యూస్ చేస్తా అంటే వద్దంటున్నావు నువ్వు, మా మదర్ వచ్చి చెప్పారు. నాకు ఇంట్రెస్టే, నాకు నేను చేస్తానమ్మా. మా ఫాదర్ సైడ్ అంతా అగేన్స్ట్. న్యాచురల్లీ రాజకుటుంబం అంటే ఆ టైంలో సినిమా అంటే ఇప్పుడు ఎవరైనా చేస్తారండి. దోస్ డేస్ 70s లో, అండ్ దట్ టు ఫ్రమ్ a royal family. They say why you spoiling family's name. Everybody anta I wanted to do it, my passion. అంటే అండ్ లక్కీగా ఎంజీఆర్ గారు వచ్చి మా మదర్ని కన్వే చేశారు. ఒక 1 hour మాట్లాడి, ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ గ్రూమ్ హర్ అని చెప్పి 3 months డాన్స్, డైలాగ్స్ అప్పుడంతా మనమే మాట్లాడాలి కదా, ఏదైనా లైవ్ రికార్డింగ్. అండ్ మా ఫస్ట్ షూటింగే జపాన్, హాంకాంగ్, సింగపూర్, మలేషియా. ఫస్ట్ ఫిల్మ్ లోకం చుట్టిన వీరుడు. సో ఆ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ నాకు ఎంజీఆర్ గారితో. ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఆయన 3 సినిమాలు డైరెక్ట్ చేశారు. 2 సినిమాల్లో నేను హీరోయిన్గా చేశాను. 60s ఏదో చేశారు, అప్పుడు నేను లేను.
He's my first hero and I'm his last heroine. Oh, what And he a became a chief minister. I know what a memory అంటే అలా చూసుకుంటే he is your first hero, you are his last Last hero. heroine. Because after becoming a CM, he completed that Madurai Meet Sundara Pandian. His direction and, he was the hero. ఎలా చెప్పించేవారు మీకు యాక్టింగ్ అంతా అంటే అంటే నేర్చుకున్నానండి అంతే చెప్తారు మీరు సినిమాలన్నీ చూడాలి, మంచి ఆర్టిస్ట్ ఎలా యాక్ట్ చేస్తున్నా అబ్జర్వ్ చేయాలి, అప్పుడే నీకు వచ్చి అండ్ ఆయన కాంట్రాక్ట్ ఉండింది నాకు 5 years. బికాస్ ఆయన చెప్తారు అందరు హీరోయిన్స్ తీసుకొస్తాను, అందరు పాపులర్ అయిపోతారు, వాళ్ళ డేట్స్ కోసం నేను వెయిట్ చేయాలి. సో నాకు సినిమా యాక్ట్ చేసేయడం పెద్దది, అది ఎంజిఆర్ సినిమా. అండ్ సో ఐ వాజ్ ట్రీటెడ్ వెరీ వెల్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్. దా బ్యాక్గ్రౌండ్ ఐ వాజ్ సినిమా ఇండస్ట్రీలో ఆ కాలంలో అంతా చాలా కష్టపడి వచ్చిన వాళ్ళే కదా, ఇది సడన్ గా జాక్ పాట్ లాగా నాకు వచ్చింది. మీకు జస్ట్ వాక్డ్ ఇన్ అంతే ఆపర్చునిటీ, అది కూడా ఫ్రమ్ ద కింగ్. ఎంజిఆర్ పరిచయం చేశారు అండ్ దెన్ ఐ డెంట్ హ్యావ్ టు లుక్ బ్యాక్. దెన్ మై మదర్ సెడ్ ఒక 4 సినిమాలు చేయి చాలు, తర్వాత నువ్వు పర్స్యూ యువర్ స్టడీస్. ఓకేమ్మా అన్నప్పుడు స్టడీస్ రాలేదు, అందుకని నేను చదువుకోలేదు. ఐ వాంటెడ్ మై సన్స్ టు బి వెల్ ఎడ్యుకేటెడ్. ఇది ఫస్ట్ చెప్పారు మీ గురించి తెలుసుకునే క్రమంలో కొంతమందితో మాట్లాడితే, పిల్లల్ని చాలా బాగా ఎడ్యుకేట్ చేయించారు అని చెప్పి. ఇద్దరు లండన్ బిజినెస్ స్కూల్ MBAs. అమేజింగ్. బోత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ చిల్డ్రన్, బోత్ ఆర్ వెరీ. అంతే రజనీ గారు కూడా అడుగుతారు, ఏమండి లత గారు హౌ మీ అబ్బాయిని సినిమా పక్కమే తీసుకురాలేదు మీరు అంటారు రజనీ గారు. అవును, ఏమండి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, బట్ టుడే సినిమా యూ కాంట్ డిపెండ్. కరెక్ట్. దోస్ డేస్ వర్ డిఫరెంట్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ కదా. If they want to, then let them become graduate, let them stand on their own legs. Both are by God's grace doing very well. One is in London, one is in Singapore. I keep going here and there and I want to keep myself active, అందుకే యాక్ట్ చేస్తున్నాను. అదే యాక్టివ్గా ఉండాలనే నాకు అలా కూర్చొని పాత కథలంతా నేను అలా కదా యాక్టివ్. ఏదైనా టెక్నాలజీ ఎంతో చెంత నేర్చుకోవాలి, నేనే బ్రౌజ్ చేస్తాను, నేనే బుక్ చేసుకుంటాను, నేనే అన్ని చేసుకుంటాను. సో యూ హ్యావ్ టు, అదర్వైజ్ యూ విల్ బి, మనమే అడ్వాన్స్ గా అప్డేటెడ్ గా ఉంటే మంచిది. లేకపోతే మనమే అందరినీ చేసి పెడతావా అని అడగాలి కదా. ఇట్స్ గుడ్ టు నో. తెలుగుకి పరిచయమైన పరిస్థితి, తెలుగు పరిచయం అయింది నాగేశ్వరరావు గారితో, అందాల రాముడు. కరెక్ట్. ఎంజిఆర్ గారు అప్పుడు నేను అడిగాను, వెరీ గుడ్ నాగేశ్వరరావు గారితో చెయ్యి, ఆయన పర్మిషన్ తీసుకొని చేయాలి ఎందుకంటే కాంట్రాక్ట్ ఉంది కదా, తీసుకొని చెయ్యి అంటే అందాల రాముడు సినిమా, మా బాపు గారు డైరెక్షన్, లవ్లీ సాంగ్స్, ఈ రోజు వరకు ఎవర్ గ్రీన్ సాంగ్స్. అవును. అదే కురిసే వెన్నెల్లో మెరిసే, అదే రాముడే, అంటే అన్ని పాటలు మంచి పాటలు. అండ్ ఒక 15-20 days మేము అక్కడ షూటింగ్లో ఉన్నాం, అది గోదావరి దగ్గర. 20 days వెరీ నైస్ ఇట్ వాస్. ఎవ్రీ ఈవినింగ్ మేము వచ్చి నాగేశ్వరరావు గారు, వైఫ్, ఇంకా అందరూ ఆర్టిస్ట్ కూర్చునేవాళ్ళం, కార్డ్స్ ఆడేవాళ్ళం. ఓకే, టైం పాస్. ఏం చేస్తాం ఈవినింగ్లో, ఒక్కొక్క రోజు ఒక సినిమా వేసేవారు అప్పుడే. సో ఇట్ ఎంజాయ్ దట్ అండ్ దట్ ఫిల్మ్ వాజ్ బిగ్ హిట్. తర్వాత నాగేశ్వరరావు గారితో చేశాను, ఎన్టీఆర్ గారితో చేశాను. సో ఐ వర్క్ విత్ ఆల్ ద లెజెండ్స్. అయ్యో చాలా మీకు అందులో అలా పడాలన్నట్టు టపటపటప పడ్డాయి అన్ని మంచి మంచి సినిమాలు. ఒక సినిమాలో ఎంజిఆర్ గారు హీరో, తెలుగులో ఎన్టీఆర్ గారు నిప్పులాంటి మనిషి, తమిళ్లో ఎంజిఆర్, సేమ్ జయా బహదూరి క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ జయా బహదూరి చేశారు కదండి. అది హీరోయిన్ మాత్రం మీరే తెలుగు తమిళ్లో రెండిట్లో, బట్ నాట్ సైమల్టేనియస్లీ, వేరే బట్ హీరోయిన్ నేనే. హీరోయిన్. మీకు అప్పుడు అనిపించేదా ఏమైనా తేడాలు తెలిసేదా తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి, టేకింగ్ లో కానీ భాషలో, కల్చర్ అండి, అది యూ కాంట్ అవాయిడ్ ఇట్. సో విచ్ డు ఐడెంటిఫై మోర్ మ్యామ్? బికాస్ తండ్రి గారు అమ్మగారు, ఐ డోంట్ సే దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్. ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్. యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్. తెలుగు కల్చర్ వేరేగా ఉంటుంది, తమిళ కల్చర్ వేరేగా ఉంటుంది. అప్పుడు నేను తమిళలాగా తెలుగులో చేస్తే, తెలుగులాగా తమిళ్లో చేస్తే అది బాగుండదు కదా. అవును. సో యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్ వెరెవర్ యు ఆర్. బి ఏ రోమన్ వైలిన్ రోమ్ అన్నట్టు అది అడాప్ట్ చేసుకోవాలి. మలయాళం చేస్తే అది వేరే, మేకప్ వేయొద్దు అంటారు. భరతన్ సినిమాలో చేశాను, అస్సలు మేకప్ వద్దమ్మా, మీరు తమిళ్లో తెలుగులంతా మేకప్ వేసుకుంటున్నారు, నాకు ఏం వద్దు, వాష్ యర్ ఫేస్, ఆ చందనం పెట్టుకొని రండి, అలాగే తీశాడు. మీకు అప్పుడు కాన్షియస్ గా ఉండేది కదా, అయ్యో నేను గ్లామరస్ గా ఉన్నాను కదా ఇక్కడ, లెట్స్ ట్రై, అది లెట్స్ ట్రై, వై నాట్. ఆయన చెప్తున్నాడు డైరెక్టర్, ఆయన బిగ్ డైరెక్టర్, అది బాగుంది, డిఫరెంట్గా ఉండింది, డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్ వాస్ నైస్, ఐ ఎంజాయ్డ్ దట్. సో ఈ పీక్స్ లో మీరు
బిగినింగే మీరు అన్నట్టు జాక్పాట్తో మొదలుపెట్టారు కాబట్టి ఏమి కష్టాలు ఎప్పుడు ఎదుర్కోలేదా? అంటే గ్యాప్స్ రావడం కానీ ఆపర్చునిటీ, బికాస్ 3 generations ఆఫ్ హీరోస్ దాదాపు, అవును, వాళ్ళతో మీరు హీరోయిన్ అంటే ఆబ్వియస్లీ నాకేమి గ్యాప్ ఏం లేదు. నాయనే చాలు అనుకోండి. నేను ఐ గాట్ మ్యారీడ్ అండ్ సెటిల్డ్ ఇన్ సింగపూర్ బికాస్ మై హస్బెండ్ వాస్ అ సింగపూరియన్. సో ఐ లివ్డ్ ఇన్ సింగపూర్. దేర్ ఆల్సో ఐ వాస్ నాట్ జస్ట్ అప్పుడంతా అందరూ మొత్తుకుని ఉంటారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా అవును time ఉంది, చెప్పారు, bright చేయండి future చేయండి. ఉంది. భాగ్యరాజ్ గారు అయితే ఎంజిఆర్ నేను యాక్ట్ చేసిన ఒక సినిమా ఉంది, రహస్య పోలీస్ అని. సో అది చేస్తున్నాను, మీరు రండి సింగపూర్ నుంచి, ఎప్పుడు వస్తే అప్పుడు నేను పెట్టుకుంటానంటే, లేదండి చిల్డ్రన్ స్మాల్గా ఉన్నారు, నాకు ఇప్పుడు రాలేను అనేసాను. ఎందుకు మ్యామ్ అంత టఫ్ డెసిషన్ తీసుకున్నారు? అంటే బికాస్ చిల్డ్రన్ ఫ్యామిలీ, మై మదర్ పాస్డ్ అవే and I had to look after my sister. I had lot of commitments those days. బట్ దిస్ ఇస్ వెరీ అడిక్టివ్ అంటారు ఈ ఫీల్డ్. It is, but your duties come first, no? First I took a short gap, అంటే చాలా రోజులు లేదు, ఒక షార్ట్ గ్యాప్, ఒక 8 years. ఆఫ్టర్ దట్ అండ్ మంజుల గారి ఇంట్లో, మంజుల నేను చాలా ఫ్రెండ్స్, చంద్రకళ, మంజుల, నేను, లోకం చుట్టూన వీరుడు కూడా మేము ముగ్గురు చేసాము. మాలో ఏ కాంపిటీషను ఏ ఇది లేదు. ఐ మీన్ వీఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. మంజుల ఇంట్లో చూస్తే రాజ్ కిరణ్ గారు, ఏమండి లత గారు మీరు చెయ్యాలి నా సినిమాలో, ఏమండి నేను సినిమా వద్దంటున్నాను, ఎందుకంటే ఫోర్స్ చేశాడు 1 month. తర్వాత ఒక పొన్ విళయం భూమి అని ఒక తమిళ సినిమా ఖుష్బు హీరోయిన్గా చేసింది, అందులో నేను చేస్తాను. ఫస్ట్ డే షూటింగ్ ఇక్కడ పొల్లాచి, ఆటోమేటిక్గా వచ్చేసింది, అందరూ హోల్ యూనిట్ వాస్ క్లాపింగ్. సార్ అది ఎలా మర్చిపోతారు మీరే. సో ఫ్రమ్ దట్ అగైన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. దెన్ రాధిక ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై మైండ్. వెన్ షీ వాస్ యంగ్ అండ్ న్యూ కమర్, ఐ వాస్ అ బిగ్ స్టార్, షీ కేమ్ అండ్ వర్క్ విత్ మీ. ఒక ఫిల్మ్ చేసాము అన్నప్పరవే అని. ఆ ఫిలిం నుంచి చాలా ఫ్రెండ్స్ మేము, రాధిక, నేను, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. అప్పుడు తను చెప్పింది, నేను ఒక సీరియల్ తీస్తున్నాను, మీరు ఏంటి రాధిక సినిమానే వద్దంటున్నాను, సీరియల్ చేయమంటున్నామని. ఇది కథ కాదు, ఈ టీవీలో వచ్చింది 2 ఫ్రెండ్స్ గురించి, చాలా మంచి క్యారెక్టర్, మీరు చేయాలి ఫోర్స్. రాధిక మదర్ కూడా ఫోర్స్ చేశారు, సరే ట్రై చేద్దాం. అప్పుడు సీరియల్ ఇంత ఇది కాదు, ఫేమస్ కాదు సీరియల్స్ అని. ఇప్పుడు సీరియల్స్ అది ఇది ఓటీటీ అది ఇది అన్నీ ఇప్పుడు, అప్పుడు ఏం లేదు కదండి. సో సార్ ఓకే లెట్ మీ ఫర్ రాధికా సేకనా, అది పెద్ద హిట్ అయింది. అండ్ కంటిన్యూస్లీ ఐ బీయింగ్ డూయింగ్ సీరియల్స్ చేస్తే ఒకటి వరల్డ్ వైడ్ వాచ్ ఉంది, సన్ టీవీ కానీ జెమినీ టీవీ, వరల్డ్ వైడ్ వాచ్, ఎవ్రీబడి నోస్ యూ. అవును, యూ బికమ్ హౌస్ హోల్డ్ ఇప్పుడు. హౌస్ హోల్డ్ సమ్ హియర్ ఆల్సో ఐఎమ్ అభియం నాన్నమ్మ ఒక ఇది చేశాను ఇప్పుడు రీసెంట్గా. స్మాల్ చిల్డ్రన్, చిన్న పిల్లలు నన్ను అందరూ, ఆ పిల్లలంతా చూసి 6:30కి వస్తే వేవే అంటంట. అంటే ఇప్పుడు కూడా చిన్న పిల్లలంతా వచ్చి ఫోటో తీసుకుంటారు. అమ్మ ముఖ్యలు ఎక్కడ అంటే మా గ్రాండ్ సన్గా యాక్ట్ చేసిన వాడు, ఆ ముఖ్యలు ఇంట్లో ఉన్నాడు, ఏనా. అవును, సో ఇట్స్ టు కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ ఆల్సో. యాక్టివ్ అండ్ బిజీ, అబ్సల్యూట్లీ. కానీ మేము ఇంకా మీ సీరియల్స్ దాకా రాలేదు మ్యామ్, ఎందుకంటే మాకు ఆ 200 చిత్రాలే మనసులో అలా మెదులుతున్నాయి. మీరు హౌ యూ క్యారీడ్ యువర్ సెల్ఫ్ ఎన్ని షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఎన్ని సినిమాలు చేశారని చెప్పి. That's right, about 200 films. అదే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం యాజ్ హీరోయిన్. ఎంజిఆర్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు మీరు. ఎంజిఆర్ గారితో ఇన్ షార్ట్ గ్యాప్ 73 నుంచి 77 వరకు 14 సినిమాస్, 14 ఫిల్మ్స్ చేశారు ఇన్ 4 years. ఎలా ఉంటుంది మ్యామ్, హౌ ఇస్ హిస్ స్టైల్ ఆఫ్ వర్కింగ్? అండ్ వెరీ గుడ్. హీఈస్ లైక్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సినిమా. వెన్ ఈ షార్ట్ ఇన్ జపాన్, అప్పుడు ఏ టెక్నాలజీ లేదు, ఏ మానిటర్ లేదు, ఇది లేదు, బట్ దట్ ఫిల్మ్ యూ మస్ట్ సీ as though it's shot and under water. ఇప్పుడు కూడా తీయలేరు అంత కష్టపడి, నిజంగా అండర్ వాటర్, అది ఇది సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ దట్ సినిమా వితౌట్ ఎనీ పబ్లిసిటీ. ఇట్ ran so well. అదేలాగా ఉరిమే కురల్, శ్రీధర్ గారి డైరెక్షన్, ఉరిమే కురల్. దట్ ఫిల్మ్ టిల్ నౌ ఎస్టే ఆల్సో లేడీస్ వర్ సేయింగ్ ఎంజిఆర్ కూడా పాతది అంత పాట అంతా పాడేస్తున్నారు. దట్ ఈస్ సో పాపులర్ స్టిల్ నౌ. ఎంజిఆర్ ఇస్ లివింగ్ స్టిల్. he's a legend. Definitely nobody to replace him. మీ జనరేషన్ అందరూ నటీమణుల ఇళ్లలో చూస్తే ఎక్కడో అందరికీ ఎంజిఆర్ గారితో ఒక ఫాండ్ మెమరీ, ఓ ఫోటోగ్రాఫ్ ఆయన ఉండడమే. మిమ్మల్ని మెంటర్ చేసి మోల్డ్ చేసి తీసుకొచ్చింది traveled with him and when he started the party in 1972 ADMK party, I was the third member. I was the third member of ADMK party, but I was very young. ఏంటి నువ్వు యాక్టివ్గా ఫిల్మ్స్ వదిలేయి అన్నారు. ఏమంటే ఇప్పుడే వచ్చాను ఫిల్మ్స్ వదిలేయమంటున్నారు. మీరన్నీ చూసేశారు, ఫిల్మ్లో కింగ్ అయిపోయారు, అదైపోయారు. నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది సినిమా. డోంట్ ఆస్క్ మీ టు కమ్ టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటిక్స్.
దెన్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఎలక్షన్స్ వచ్చింది అప్పుడు 76లో. డాన్స్ ఆ లోపల నేను డాన్స్ అరంగేట్రం చేశాను, డాన్స్ డ్రామా చేస్తాను శకుంతల ఆల్ ఓవర్ తమిళనాడు. 30 lakhs దోస్ డేస్ ఐ గేవ్ టు ద పార్టీ, ఏడీఎంకే పార్టీ. 30 lakhs 1977. ఎందుకంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడా? No, I danced all over Tamil Nadu. Over MJR presided over. And for that I gave 30 lakhs is a big amount. చాలా బిగ్ అమౌంట్, 300 crores. So MJR was always అది ఆయనకి ఎప్పుడు నేను అందరికి ఇస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చావు, ఇప్పుడు కూడా రా, సారీ అండి వద్దు, యూనో మా అమ్మ లేదు వాళ్ళు నేను రాను. సో ఏడీఎంకే పార్టీ, దట్స్ నా ఒరిజినల్ పేరు నళిని. తెలుసు మ్యామ్, అదే లతా తెలుసుకొని అడుగుతున్నారు. నళిని అని తెలుసు, బట్ మీ లతా నామకరణం చేసింది ఎంజిఆర్ గారి. నళిని అని ఎవరో ఉన్నారు, అలాగా అంతగాని నీకు షార్ట్ అండ్ స్వీట్గా లతా అని పెడతాను అన్నారు. కొంచెం టైం అయింది నాకు రిజిస్టర్ కావడానికి, అది అప్పుడప్పుడు ఇప్పుడు ఎంజిఆర్ లతా అయిపోయింది. మ్యామ్, ఇంత బ్రైట్ పొలిటికల్ ఫ్యూచర్ పెట్టుకుని మీరు పాలిటిక్స్లోకి యాక్టివ్గా ఇంకా వచ్చుంటే బహుశా ఇజ్ ఇట్ రైట్ టు సే మీరు బహుశా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా మీకు ఉండుండేవి అనే? ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. నో, ఐఎమ్ హ్యాపీ. వాట్ ఎల్స్? యూఆర్ పీస్ఫుల్. Politics is, it is good if you are going to serve the people and all. I don't, my father was a politician. అవును. Okay, that's what MJR used to say. మీ ఫాదర్ పొలిటీషియను, నేను పొలిటీషియను, రమ్మంటారు అంటే మీకు ఏదైనా చేయమంటే చేస్తారండి. నాకు పెద్ద అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు పాలిటిక్స్లో. సినిమా వాజ్ మై ప్యాషన్. ఐ అచీవ్డ్ బై గాడ్స్ గ్రేస్. ఐ ఫీల్ ఐ అచీవ్డ్ సంథింగ్ ఇన్ సినిమా అన్నారు. సరే, ఇక తెలుగు తెరపై అమ్మ మీరు స్టార్ట్ చేసింది అఫ్ కోర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో నటించిన సినిమాలు. ఆయనతో ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఆయన అది కూడా అందరూ చెప్పుకుంటారు చాలా స్పెషల్ అని. అవునండి, ఆయనతో ఒకటి నేర్చుకోవాలంటే డెడికేషన్. ఆ డెడికేషన్ ఆయనలాగా నేను ఎవరిని చూడలేదు. అవునా? ఎలా చెప్పండి. కాశ్మీర్లో, శ్రీనగర్లో షూటింగ్, శృంగారరాముడు కాశ్మీర్లో షూటింగ్. అప్పుడు మిస్సెస్ కూడా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన మిస్సెస్, నా రామారావు గారు మిస్సెస్, వాళ్ళందరూ వచ్చారు. అంటే మేము ఒక బోట్ హౌస్, డాల్ లేక్ ఎదురుగుండా ఒక హోటల్లో అందరూ ఉండేవాళ్ళం. ఈవినింగ్ అయితే షూటింగ్ 4:30కి అండి వినిపిస్తుంది, ఏదో ఎక్సర్సైజ్ చేయటం. మా పక్కన రూమ్ కదా. 4:30 5:30కి మేకప్ వేసుకొని 7 o'clock is in the location in Srinagar. 7 o'clock in the location. First day everybody came. తర్వాత అందరు చెప్పారు, మేమమ్మా లైట్ మెన్ టెక్నీషియన్స్ అంతా మేమంతా పడుకోవడానికి 11 o'clock అవుతుందమ్మా, ఈ చలిలో పొద్దున్న లేచి కష్టం మాకు, 9 o'clock కాల్ చేసి చెప్పండి అమ్మా. డైరెక్టర్ శంకర్ గారు చెప్పారు, లత గారు మీరే చెప్పండి. రామారావు గారు, ఏమండి లత గారు చెప్పండి, దట్ ఈజ్ వెరీ నైస్ అన్న. నాగేశ్వరరావు గారు అయితే కొంచెం జోకులు వేస్తారు, అది చేస్తారు కొంచెం ఇదిగా. ఈయన చాలా యూనో సీరియస్. ఏమండి లత గారు, అదండి కొంచెం మీరు ఓకే, మీరు గ్రేట్, మీరు వచ్చేసి 7 o'clock, అందరికీ మాకందరికి కొంచెం కష్టం, టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు. సో 9 o'clock కాల్ షీట్ ఉంటే కొంచెం బెటర్ అని ఫీల్ అవుతున్నారు అందరూ అని. ఓకే చెప్పాలి కదా, ఓకే 9 o'clock యూనో. అండ్ ఒకరోజు ఎయిర్పోర్ట్లో 6:30, 7 o'clock 6:30కి నేను వస్తున్నాను, బ్లూ మేకప్ వేసుకొని ఫుల్గా, ఒకడు కిరీటం పెట్టుకొని పక్కన. బ్లూ మేకప్ వేయాలంటే 3 hours అవుతుంది. ఎలాగో. అవును, అంటే ఎప్పుడు లేచి ఉంటాను నిద్ర. అది అదే 6:30. నీకు ఏమండి సార్ ఆశ్చర్యంగా, నో 7 o'clock 7:30 షూటింగ్, 9 o'clock షార్ప్ షూటింగ్ ఉంటానండి. దట్స్ గ్రేట్ ఆఫ్ హిమ్. అండ్ హీ ఆల్సో అచీవ్డ్. ఏం అన్నగారు సీఎం అయ్యారే, పాలిటిక్స్ ఎలా ఉంటుంది అని అడిగారు అప్పుడు సింగారామన్ టైంలో. ఈ డెంట్ కమ్ టు పాలిటిక్స్ దట్ టైమ్. వచ్చే అలా సీఎం అయిపోయారు కదా. ఎంజిఆర్ గారి గురించి అడిగారు. ఎంజిఆర్ అయినా చాలా ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫోటో ఉంటుంది చూడండి, ఎంజిఆర్ గారు సీఎం అయినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే తీశాను ఆయన్ని, ఎంజిఆర్. నేను చెప్పాను బొమ్మై మ్యాగజైన్ నన్ను అడిగారు, మీరు ఏర్పాటు చేసేలాగా మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ మన బొంబాయిలోనే రావాలి, ఇది ఫ్రమ్ సినిమా ఫీల్డ్. నేను ఫోన్ చేస్తే ఆయన సెక్రటరీకి ఉన్నారు, ఏంటి నాకు మీ ఇంటర్వ్యూ కావాలండి. ఏంటి నువ్వు జర్నలిస్ట్ అయిపోయా, పాలిటిక్స్ రమ్మంటే రాలేదు, సినిమా ఇది ఇంటర్వ్యూ కావాలంటే లేదండి, ఫస్ట్ నాకు తెలీదు, అదంతా వింటానులేండి. సరే నువ్వు వచ్చే సత్య స్టూడియోకు నేను ఇంటర్వ్యూ ఇస్తానులే. చాలామంది వెయిటింగ్ ఆయన ఇంటర్వ్యూ కోసం. ఫస్ట్ ఇంటర్వ్యూ మొదలు పెట్టి అని వచ్చింది, నా దగ్గర ఇంకా ఫొటోస్ని ఉన్నాయి. అప్పుడు రామారావు గారు వచ్చారు, అదే అక్కడ ఉంది చూడండి ఆ ఫోటో, తర్వాత చూడు.
అదే కిరీటం పెట్టుకొని అదే వచ్చి విష్ చేయడానికి వచ్చారు ఎంజిఆర్ గారిని. తర్వాత రామారావు కూడా సీఎం అయిపోయారు. సో ఐ వర్క్ బోత్ సీఎంస్. విత్ బోత్, బట్ యూ కుడ్ హావ్ బికమ్ సీఎం ఆల్సో. ఐ డోంట్ నాట్ బట్ అదంతా అఫ్ కోర్స్ విధియం మ్యామ్. అండ్ ఆల్సో చెప్పలేం. ఆ జయలలిత గారు అప్పుడే షీ ఆల్రెడీ ఇన్ ద తర్వాత వచ్చారు. came in only 1982 she came to party 82. when I was there she was not working also. మీకు పరిచయం బాగా పరిచయం నాకు. ఆవిడతోనే ఉండేది డాలీ అని ఒక బ్యూటిషియన్. అప్పుడు నాకు వచ్చేది, జయలలిత గారి ఇంట్లోనే ఉండేది డాలీ అని ఆవిడే. సో అమ్ము ఫోన్ చేయమంటున్నారు మిమ్మల్ని அப்படின்னு. 70s షీ వాజ్ నాట్ యాక్టింగ్. సో వీ యూస్ టు టాక్ అండ్ వీ యూస్ టు గో టు క్రికెట్. ఎంసీసీలో క్రికెట్ అది. షీ ఈస్ వెరీ బోల్డ్ లేడీ. ఐ లైక్ హర్, వెరీ బోల్డ్ అండ్ యూనో ఐ అడ్మైర్ హర్. అవును, ఐ మీన్ ద హోల్ వరల్డ్ వండర్స్ Yeah. ఎన్ని ఆటుపోట్లని ఆవిడ ఎదుర్కొని నిలబడ్డారని చెప్పి. డెఫినెట్లీ. అండ్ అలా చూసుకుంటే మీరు ప్రాక్టికల్గా ఫ్యామిలీ సైడ్ అండ్ మనశ్శాంతి, సింపుల్ జీవితం, పీస్ఫుల్ గా హాయిగా ఉందాం అనే ఒక చాయిస్ తీసుకున్నారు. అవునండి. ఐ డోంట్ రిగ్రెట్ I don't regret at all. I don't regret at all. It's your what you are happy, you know, you are in self, you are happy. You are content. అదే కదా ముఖ్యం లైఫ్ లో. అవును. వాళ్ళది కూడా అది మనం కూడా దట్స్ ఆల్. నో, యూ వాంట్ టు బికమ్, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. వెన్ యూ డోంట్ వాంట్, సో యూ ఆర్ హ్యాపీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ఫ్రీ, ఐ ట్రావెల్, ఐ గో టు మై చిల్డ్రన్, ఐ గో టు సింగపూర్, ఐ గో టు లండన్. ఆర్ ఐఎమ్ బిజీ, ఐ యాక్ట్ లైక్ సీరియల్, వన్ సీరియల్ ఐ డూ, వన్ ఫిల్మ్ ఐ డూ. ఐ డిడ్ వన్ ఫిల్మ్ లెజెండ్ రీసెంట్లీ, అది చేశాను. సో ఇంకొక ఫిల్మ్ అడుగుతున్నారు. ఓకే, ఐ డూ at my terms and conditions.